हकीम दीदी क्या होना पूछेस तू? मुझे चिकन फ्राइड राइस स्ट्रीट स्टाइल में बना दीदी। అస్సలం వలైకుమ్, హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఆర్ఆర్స్ కిచెన్. ఈరోజు నా తమ్ముడు చికెన్ ఫ్రైడ్ రైస్ అది కూడా స్ట్రీట్ స్టైల్లో చేసేవమని అడిగాడండి. మరి తమ్ముడు అడిగిన తర్వాత అక్కగా చేసి పెట్టాలి కదా, పదండి మీకు కూడా రెసిపీ చూపిస్తాను. ముందుగా చికెన్లో వెనిగర్ వేసి బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర వెనిగర్ లేకుంటే నిమ్మరసం కానీ లేదా పసుపు పొడితో కానీ చికెన్ని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను 600 grams ఆఫ్ చికెన్ తీసుకున్నాను. సో దానికి తగ్గట్టు 1.5 cups రైస్ని కూడా వాష్ చేసి నానబెట్టుకున్నాను. ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకుందాము. చికెన్ తీసుకొని అందులో సాల్ట్, బ్లాక్ పెప్పర్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కార్న్ఫ్లవర్, మైదా, ఒక ఎగ్ వేసుకొని కలిపి ఒక 15 minutes చికెన్ని మ్యారినేట్ చేసుకుందాము. నేను మసాలాస్ ఎంత క్వాంటిటీ వేసాను అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేసుకోండి. సో మన చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు మనం వెజ్జెస్ని చాప్ చేసుకుందాము. ఇక్కడ నేను ఆనియన్, క్యాప్సికమ్, ఇంకా క్యారెట్ తీసుకున్నాను. మీకు అందుబాటులో ఉండే ఏ వెజ్జెస్నైనా మీరు తీసుకోండి. అలాగే రైస్ని ఉడికించే టైంలో నిమ్మరసం, కాస్త కుకింగ్ ఆయిల్, ఇంకా ఉప్పు వేసుకోండి. రైస్ అనేది పల్పుల్గా వస్తుంది. రైస్ కుక్ అయిన తర్వాత చల్లారబెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసి ఒక 6 minutes మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. హై ఫ్లేమ్ మీద చికెన్ని ఫ్రై చేసుకుంటే త్వరగా కలర్ వచ్చేస్తుంది, కానీ లోపల చికెన్ మాత్రం అలాగే పచ్చిగా ఉంటుంది. సో టైమర్ సెట్ చేసుకొని ఓన్లీ 6 minutes మాత్రమే, అది కూడా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. సో చికెన్ కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు రైస్ స్టార్ట్ చేసేద్దాము. స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 2 tablespoons ఆయిల్ వేసుకొని ఇక్కడ నేను అల్లం, వెల్లుల్లి, ఇంకా పచ్చిమిర్చిని పేస్ట్ చేసి వేసుకున్నాను. దీన్ని హై ఫ్లేమ్ మీద బాగా ఒక 2 minutes సాటే చేసుకోండి. ఇది ఎంత మంచిగా ఫ్రై అయితే రైస్ అంత టేస్ట్ వస్తుంది. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం సన్నంగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని వేసుకొని ఒక 2 minutes కుక్ చేసుకున్నాము. ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మిగతా వెజ్జెస్ వేసుకున్నాము. నాకు వెజ్జెస్ ఎక్కువ కుక్ అవ్వడం ఇష్టం ఉండదు ఫ్రైడ్ రైస్లోకి, సో నేను ఎక్కువ కుక్ చేయను. మీకు సాఫ్ట్గా కావాలనుకుంటే 2 minutes ఇంకా ఆయిల్లో అలానే మగ్గనివ్వండి వెజ్జెస్ని. తర్వాత రైస్ వేసుకొని పైనుండి కొన్ని మసాలాస్ వేసుకుందాము. ఉప్పు, బ్లాక్ పెప్పర్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్. ఇక్కడ నేను చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ ఏమీ యాడ్ చేయట్లేదండి. మీకు కావాలనుకుంటే మీరు యాడ్ చేసుకోండి. ఇంకా 1 teaspoon సోయా సాస్, 2 tablespoon గ్రీన్ చిల్లీ సాస్, 2 tablespoon రెడ్ చిల్లీ సాస్ వేసుకొని రైస్ని బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని, అలాగే ఇక్కడ నేను 2 eggsని స్క్రాంబుల్ చేసి వేస్తున్నాను. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. ఇంకా వెనిగర్, కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టే. అది కూడా ఇంట్లో 100% హైజీన్తో. మీరు కూడా రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కన్ఫర్మ్గా కామెంట్ చేయండి. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్స్. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్లా.